యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. తాజాగా యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల కిందట ఏలూరులో పవన్ కళ్యాణ్ పై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రావణ్ రిమాండ్ ను రిజెక్ట్ చేస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలైన కొద్దిసేపటికే పోలీసులు ఆయనపై మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలం ఎండమూరులో దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిని రావణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ జనసేన నాయకులు అప్పట్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రావణ్ ను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రశ్న రావణ్ గారి మీద కక్ష అయితే చల్లారలేదు. మళ్ళీ వెంటనే 2025లో కేసు పెట్టారట. ఆ కేసు ఏంటన్నది కూడా రావణ్ గారికి తెలీదు, మాకు తెలీదు. అక్కడ ఇచ్చి మరలా మరి జడ్జి గారి ముందే రావణ్ గారిని అదుపులోకి కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకుని మళ్ళీ ఈ రోజు పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ రావణ్ గారికి న్యాయం జరిగేంత వరకు జై భీమరావు భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు అండగా ఉంటారు. మా పార్టీ తరఫు నుంచి మేము మా టీం అంతా కూడా అండగా ఉంటాం. రావణ్ అరెస్టు విషయం తెలుసుకున్న జై భీమరావు భారత్ పార్టీ నేతలు సర్పవరం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రావణ్ పై కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రశ్న రావణ్ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తారు మా ప్రతినిధి రాజు. రాజు, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రశ్న రావణ్ ఏం చెప్తున్నారు ఈ అరెస్టు పట్ల? ఖచ్చితంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ చట్టంలో నిబంధనలు పాటించుకోకుండా కేవలం కక్ష సాధింపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతే పోలీసులు ఈ విధంగా తన మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారనేది రావణ్ చెప్తున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం అయితే రావణ్ కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. గత రాత్రి పిఠాపురం మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్ద నుంచి రావణ్ అదుపులో తీసుకుని సర్పవరం పోలీస్ స్టేషన్ తరలించారు. 2025లో పిఠాపురం నియోజకవర్గంలోని ఈ ఎండమూరు గ్రామంలో కొంతమంది దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ పాఠశాలలో జరిగింది. ఆ నేపథ్యంలో రావణ్ కుటుంబ ప్రభుత్వంతో పాటుగా ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన సీన్ ని ఎండగడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని అప్పట్లోనే అంటే 2025లోనే కాకినాడ రూరల్ కి సంబంధించినటువంటి జనసేన నాయకులు సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏడాదిన్నర తర్వాత పోలీసులు ఇప్పుడు రావణ్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. అంతకు ముందు అంటే ఏదైతే కొద్ది రోజుల కిందట ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవుల సభలో రావణ్ పవన్ కళ్యాణ్ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురం పోలీస్ స్టేషన్ లో గత నెల 29న కేసు రిజిస్టర్ అయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రావణ్ ను హైదరాబాద్ లో అదుపులో తీసుకుని పిఠాపురం స్టేషన్ తరలించారు. నిన్న ఉదయం అంతా కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్ నుండి విచారణ జరిపి రాత్రి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే రావణ్ తరపున ప్రముఖ న్యాయవాది జై భీమరావు భారత్ పార్టీ నాయకులు జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యలే, కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఈ అదుపులో తీసుకుని ఈ విధంగా అరెస్ట్ చూపించారన్నారు. దీంతో మ్యాజిస్ట్రేట్ స్పందించి రిమాండ్ రిజెక్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయడం జరిగింది. అయితే వెంటనే అక్కడే మాటు వేసినటువంటి సర్పవరం పోలీసులు వెంటనే రావణ్ ని అదుపులో తీసుకుని సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. ఇవాళ కూడా రావణ్ తరపున జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్.